సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ మామూలుగా ఒకరి సంసారంలో వేలు పెట్టకపోవడం ఉత్తమం అని అనుకుంటూ ఉంటాం, ఇద్దరు భార్యాభర్తల మధ్య ముఖ్యంగా. అదే మనం చూసుకుంటే మన కొడుకు పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు ఎంతవరకు ఆ కాపురంలో జోక్యం చేసుకోవచ్చు? ముఖ్యంగా తల్లి ఎక్కడ చూసినా మామయ్య కన్నా అత్తమ్మ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అవసరం, ఎంతవరకు అనవసరం? అంటే ఇది వరకు అండి అంటే కొన్ని 30-40 ఏళ్ల కిందట కంపల్సరిగా, ఎందుకంటే తెలియని తనంలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అమ్మాయి కొత్తగా కాపురంకి వచ్చినప్పుడు కోడలికి చిన్న వయసు ఉండేది, అట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా చిన్నవాడు ఉండేవాడు. సో దే యూస్ టు గైడ్ దెమ్. ఏమని, ఇది కాదు సంసారం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేది. ఇప్పుడు అవసరం లేదు కదండి, ఇప్పుడు అన్ని తెలుసుకొనే వస్తున్నారు కదా. సో అందుకని ఇప్పుడు అంటే కాలం మారుతుంది అంటే కాలం ఏం మారలేదండి. ఎండాకాలమే, చలికాలమే, వర్షాకాలమే. కాలాలు ఏమన్నా మారాయా? మారలేదు. ఎండాకాలం అప్పుడు మనకు చలి పుడుతుందా కదా. సో కాలం ఏం మారలేదు, మనుషులు మారారు. సో దాని పరిస్థితులు మారాయి. సో మనుషులు పరిస్థితులు మారినప్పుడు, వాళ్ళ ఆలోచనలు మారినప్పుడు మనం కూడా దానికి అనుగుణంగా తల్లిగారు కానీ ఎవరైనా కానీ ఉండాలి. సో ఎంతవరకు జోక్యం ఉంటే అంతవరకే చేసుకోవాలి. నీకు వాళ్ళు వచ్చి అమ్మ నీ సలహా కావాలి అన్నప్పుడు మాత్రమే మనము ఇన్వాల్వ్ కావాలి. చీటికి మాటికి అదా ఇదా అని మనం కాళ్ళకు చేతులకు అడ్డం పడ్డామనుకోండి, ఏమంటారు, తీసుకెళ్లి బయట పడేస్తారు. అంతే కదా. ఇప్పుడు అస్తమానం విసిగిస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళు చెప్తారమ్మా అవసరం అయితే నేను మాట్లాడతాను అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఏంట్రా కొట్లాడుకుంటున్నారా ఏంటి, వెళ్ళిపోద్ది ఇవిడ లోపలికి పంచాయతీ చెప్పడానికి. వాళ్ళిద్దరు మధ్యలో ఎందుకు? సో మనం కూడా ఎంత వరకు ఇన్వాల్వ్ కావాలి అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. సో ప్రతి దానికి కూడా కోడల్ని తప్పు పట్టడం అనేది చాలా ఇప్పుడు కొంతమంది మారారులేండి. అప్పటి కాలం సూర్యకాంతం గారి, ఛాయాదేవి గారి పాత్రలు లేవు. ఇప్పుడు ఉండే పాత్రలు ఇంకొక డిఫరెంట్ పాత్రలు అనమాట. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది అంతే. సో కొంతమంది అదేంటి కోడలు కొడుకు సంతోషంగా ఉంటే చూడలేరు. ఈవిడికి సడన్ గా కడుపు నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, కింద పడిపోద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరు లోపల సంతోషంగా ఉన్నారేమో అని. సో అలాంటి పాత్రలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళిద్దరికి పెళ్లి చేసాము, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే మనం చూడాలనే కదా. సో అంతేగాని మనం వాళ్ళు బాధపడితే మనం చూడాలని చేయలేదు. సో ఏంటంటే వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఇవ్వాలి మనం కూడా. అంతేగాని అస్తమానం అన్నిట్లో నేనున్నా నాకు చెప్పండి, నాకు చెప్పిపోండి, చెప్పులేసుకొని పోండి అంటే ఎవడు వినట్లేదు. ఇప్పుడు కాలంలో వినట్లేదండి, వినటం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనం ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుందంటే మనకుండే విలువ మనమే తగ్గించుకున్నట్టు. ఎంతమ్మా ఎన్నిసార్లు చెప్తావు, మాకు తెలియదా అంటే అప్పుడు మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి? మనం అంతవరకు మనం తెచ్చుకోకూడదు. సో అవసరమైతేనే నువ్వు సలహాలు ఇవ్వు. వాళ్ళు చెప్తున్నారుగా, అవసరమైతే మేము తప్పకుండా మిమ్మల్ని అడుగుతామని. ప్రతి దానికి పుట్టింటి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది, గంటలు మాట్లాడుతుంది. ఆమె వాళ్ళ కూతురుతో మాట్లాడొచ్చు, అది కాదు అస్సలు మనకి ఇక్కడే. మరి అటు మనకు కూడా ఒక అమ్మాయి ఉంది, నా కూతురు కూడా నాకు ఫోన్ చేస్తే నేను చాలాసేపు మాట్లాడతాను అనేది లేదు. ఇప్పుడు ఆవిడ తల్లి పాత్ర గుర్తుండదు, అత్తగారి పాత్రే గుర్తుంటది కదా. అందుకని అబ్బా వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో ఎంతసేపు మాట్లాడుతుందో, మాట్లాడని ఏమవుతుంది చెప్పు. మరి నీ కూతురు కూడా నీతో మాట్లాడుతుంది కదా, అమ్మా మళ్ళీ ఉండమ్మా మాట్లాడు, అది ఇది మీ అత్తగారు బాగున్నారా, అందరు బాగున్నారు కదా, బాగా చూసుకుంటున్నారా, ఫస్ట్ అదే బాగున్నారా అని ఏం అడగరు. సో అట్లాంటిది. ఎందుకంటే అలాంటప్పుడు ఈ కోడలికి ఏమన్నా అదేంటి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తే అంతసేపు మాట్లాడతారు, నేను మాట్లాడితే ఏంటి అనేది అయితే ఎవరికైనా అనిపిస్తుంది. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ కదా. సో అందుకని చెప్పేసి మనం కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మాట్లాడుకోనియండి, ఏమవుతుంది? సరే పుట్టింటికి వెళ్తుంది, వెళ్ళనియండి. వెంటనే కొడుకు ఫోన్, ఏమో నాయన నాకు తెలీదు, మీ ఆవిడ పోయింది తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా వెళ్ళినప్పటి నుంచి లేనిపోను క్రియేట్ చేసి వచ్చేదాకా ప్రాణం. ఎప్పుడు వస్తావు? పుట్టింటికి వెళ్తా, నీకు అత్తగారి ఇల్లు గుర్తుండదా, నీకు మొగుడు గుర్తుండరా, పిల్లలు గుర్తుండడానికి అది మైండ్ దొబ్బుతుందా కదా. ఎప్పుడు ఉంటది, అది ఒక పక్కన ఉంటది. కాకపోతే కాస్త రిలాక్సేషన్ కోసం వెళ్తారు వాళ్ళు, అంతే. మీరు అన్నట్టు కొంతమంది మగవాళ్ళు ఆఫీస్ కో పని మీద బయటికి వెళ్ళినా కోడల గురించి లేనిపోనివ్వండి. కొడుకు ఇంకా అమ్మ మాట విన్న తర్వాత నెక్స్ట్ భార్య మాట వినకుండా గొడవలు జరిగిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో మనం కూడా ఏంటంటే అత్తగారు
ఒక లిమిట్ అనేది పెట్టుకోండి. నేనేంటి, నేను ఎంతవరకు మాట్లాడుకోవాలి, నేను ఎంత మాట్లాడితే వాళ్ళ దగ్గర నాకు గౌరవం ఉంటుంది అనేది ప్రతి తల్లి ఆలోచించుకోవాలి. అనవసర విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోవద్దు. అలా చేసుకుంటే మన విలువ మనం పోగొట్టుకొని మీరు అనే దగ్గర నుంచి నువ్వు అనే స్థాయికి వస్తుంది. అది మనం భరించలేము, ఎందుకని మనకు అంత అవసరమా. సో అట్లాగే ఒక కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. సరే తల్లికి ఇష్టం లేదు, సరే ఏదోలే చేసుకున్నాడు, ఒకడే కొడుకు చేసుకున్నాడు, బాగానే ఉన్నారు. అయిన తర్వాత ఈమె పెట్టి ఈమె పొద్దున్నే లేచేసి గంటలు కొట్టేసి పూజలు చేసేసి అదేంటి అగరబత్తులు పెట్టి వీళ్ళని డిస్టర్బ్ చేసి ఇలా ఉంటే ఆ అమ్మాయి భరించలేక ఇంకా సరే మనం పక్క ఫ్లాట్ లో ఉందాము, ఇంకా నా వల్ల కాదు అని చెప్తుంది అనమాట. సరే ఎట్లా తల్లిని ఒప్పించేసి పక్క ఫ్లాట్ లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అబ్బాయి ఏం చేస్తాడంటే ఏదో ఊరు వెళ్తాడు. తల్లి ఈ అత్తగారు మామయ్య గారు ఒక ఇంట్లో ఉంటారు. సో ఉంటే ఆయన సడన్ గా మామయ్య గారు ఒక రోజు మధ్యాహ్నం టీవీ చూస్తే కింద పడిపోతే వెంటనే ఆమె పాపం ఫోన్ చేస్తుంది అబ్బాయికి. చేస్తే కోడలకు చేయదు, ఫస్ట్ వాళ్ళ అబ్బాయికే ఫోన్ చేస్తుంది. చేస్తే వాళ్ళు చెప్తారంట అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వస్తే వెంటనే తప్పదు కదా కోడలకు చేస్తే అమ్మాయి అంటది, సరే అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి, కాస్త మంచినీళ్ళు దాపించండి అది ఇది అని చెప్పేసి వెంటనే తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి హాస్పిటల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి అంబులెన్స్ పంపించి, అమ్మాయి కూడా ఉండదు అక్కడ, అమ్మాయి కూడా ఏదో పని మీద ఉంటుంది, తను లేకున్నా ఈయన అబ్సెన్స్ ఆల్సో అన్ని అరేంజ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని అరేంజ్ చేస్తుంది. చేసిన తర్వాత అబ్బాయి వస్తే ఇక తల్లి పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు డాక్టర్ చెప్తాడు, మీ ఎవరు చేశారో కరెక్ట్ టైంకి ఫోన్ చేశారు, అతను ఫోన్ చేసినందుకే ఇవాళ ఇతను బతికాడు, చాలా మంచి పని చేశారు అని. అప్పుడు అనుకుంటుంది, అవునా నేను రోజులు కోడలను నేను ఇంత ఇదిగా చూశాను, తప్పు కదా నేను చేసింది. మరి తనకు నిజంగా బాధ్యత లేకుండా అత్తగారు ఏదో శత్రువులాగా చూస్తుంటే ఆమె కూడా చేసేది కదా, నాకేం తెలుసండి మీ అబ్బాయి ఫోన్ చేయట్లేదు చేసుకోండి అని చెప్పేది కదా. సో ఈవెన్ దో నువ్వు ఎంత ఆమెను హరాస్ చేసినా కూడా మంచి మనసు చేసుకొని కోడలు ఒక కూతురి పాత్ర తీసుకొని చేసింది. సో అట్లాంటి కోడళ్ళు కూడా ఉంటారండి. సో అస్తమానం మనం ఏమిటంటే అత్తయ్య గారు అనగానే అదొక పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లైక్ అమెరికా అనుకొని అలా చేయకూడదండి. మనం కూడా కాస్త అర్థం చేసుకొని ఉంటే ఏ కోడళ్ళు కూడా అత్తగారితో బాగానే ఉంటారండి. సో అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ప్రతి అత్తగారు కోడల్ని తన కూతురులాగా చూసుకోవడానికి ట్రై చేస్తే కోడలు కూడా వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటారు. అందుకని ఎప్పుడు అనవసరమైన విషయాలలో ఎవరి విషయాలలో మనము తలదూర్చుకోపోకుంటే మన గౌరవం మనం నిలబెట్టుకుంటాం అంతే. లేకపోతే ఇట్లాగే ఉంటుంది అనమాట. లాస్ట్ కు నువ్వు నోరు మూసుకునే స్థాయికి మనం తెచ్చుకోకూడదు అంతే. నా సలహా అయితే అదే. మీరు అన్నది 100% కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఏంటంటే మీరు అన్నట్టు తెలియని వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు లేట్ గా మ్యారేజ్ చేసుకున్న అంతా సెటిల్ అయిపోయి మెచ్యూరిటీ మీరు అన్నట్టు అన్ని తెలుసు. ఇప్పుడు అన్ని తెలుసుకున్న తర్వాతే వాళ్ళు సెటప్ చేసుకుంటున్నారు. పిల్లలు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నువ్వెందుకు వెనక పెడతావు? అమ్మ పిల్లలు అంటే వాళ్ళకి ఏం ప్లాన్స్ ఉన్నాయో, కావాలనుకున్నారో వద్దనుకున్నారో, అడాప్ట్ చేసుకుంటారు అనుకున్నారు, లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వెందుకు మధ్యలో? సో మన ఇన్వాల్వ్మెంట్, అత్తగారి ఇన్వాల్వ్మెంట్, తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ అనేది అటువైపు కానీ ఇటువైపు కానీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఫైనల్ గా ఒకటి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఉన్నాం వెనక, తప్పకుండా వాళ్ళని మనం గైడ్ చేస్తాం. సూపర్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.